श्रीमहागणाधिपतये नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। अपारकरुणासिन्धुं ज्ञानदं शान्तरूपिणं श्रीचन्द्रशेखरगुरुं प्रणतोऽस्मि मुदान्वहम्। देवे देहे च देशे च भक्त्यारोग्यसुखप्रदं बुधपामरसंसेव्यं तं श्रीजयेन्द्रं नमाम्यहम्। नमामः शङ्करान् वाक्यविजयेन्द्रसरस्वतीं श्रीगुरुं शिष्टमार्गानुनेतारं सन्मतिप्रदम्। दुर्गे स्मृता हरति भीतिमशेषजन्तोः स्वस्त्यैः स्मृता मतिमतीव शुभां ददासि। दारिद्र्यदुःखभयहारिणि का त्वदन्या सर्वोपकारकरणाय సదార్ద్రచిత్తా। ప్రేమస్వరూపులైనటువంటి సకల సద్భక్తుల హృదయారవిందముల యందు కూడా త్రయీ అవస్థల యందు దేదీప్యమానమై ప్రకాశించినటువంటి కాంచి కామకోటి పరమాచార్య స్వాముల వారిని స్మరిస్తూ భజిస్తూ నమిస్తూ, చాలా ఏళ్ల పూర్వంలో సాతనూరు అనే గ్రామంలో మహాస్వాముల వారు ప్రదోష పూజ చేస్తున్నారు. ప్రదోష పూజ ఏమిటి అని కొద్దిగా మనం తెలుసుకోవాలి. కృష్ణపక్ష త్రయోదశి మరియు శుక్లపక్ష త్రయోదశి రోజు సాయంకాలం సూర్యాస్తమానికి 1:30 గంట ముందుగా ఈ యొక్క ప్రదోష పూజ పరమేశ్వరునికి చాలా ముఖ్యమైనటువంటిది. ఆ సమయంలో ఆరుగురు శంకర భగవత్పాదాచార్యులు వారి నుండి తీసుకుని రాబడినటువంటి యోగలింగం, దాని శ్రీ చంద్రమౌళీశ్వరుడు మరియు మహా త్రిపుర సుందరీదేవికి అర్చన అభిషేకాదులు పీఠాధిపతులే చేయుచున్నటువంటిది సంప్రదాయం. ఇది అవిచ్ఛిన్న పరంపరగా కొనసాగుతున్నటువంటి సర్వజ్ఞ పీఠం, మూలాంనాయ పీఠం, కాంచి కామకోటి పీఠంలో ప్రదోషం సమయంలో చాలా వైభవంగా పూజలు జరుగుతాయి. అది చూడ్డానికి కైలాసం మాదిరిగా మనకు భాసమానమవుతుంది. ప్రదోష సమయంలో కైలాసం నందు బ్రహ్మ, మహావిష్ణువు, సకల దేవతలు, ఇంద్రాది దేవతలు వచ్చి తాళము, మృదంగములు మరియు వీణావాద్యములతో సకల దేవతాగణమందు కూడా ఆ పరమేశ్వరుని సభలో ఆసీనులై పరమేశ్వరుడు చేస్తున్నటువంటి ఆ యొక్క వైభవమైనటువంటి తాండవ నృత్యాన్ని అందరూ కూడా చూసి ఆనందిస్తూ ఉంటారు. పతంజలి మహర్షి శ్రేష్టమైనటువంటి తాండవ నృత్యాన్ని తాను ప్రత్యక్షంగా చూసి శ్రేష్టమైనటువంటి ఆ యొక్క 8 శ్లోకములతో ఆ శివతాండవాన్ని రచించారు. దానికి చరణ శృంగరహిత అష్టకము అని పేరు. అందులో ఒక శ్లోకాన్ని మీకు చదివి వినిపిస్తాను. సదంచిత ముదంచిత నికుంచిత పదం జలం చలిత మంజు కటకం పతంజలి దృగంజన మనంజన మచంచల పదం చనన భంజనకరం కదంబరుచి మంబరవసం పరమమంబుద కదంబక విడంబక గళం చిదంబుధిమణిం ఉదహృదంబుజరవిం పరచిదంబర నటం హృది భజ. ఇది ఒక శ్లోకం. ఇలాంటి 8 శ్లోకాలు ఉంటాయి. ఆ విధంగా అపూర్వమైనటువంటి ఆ యొక్క శివ తాండవ నృత్యం, దాన్ని జ్ఞాపకంగా పరమ పవిత్రమైనటువంటి
చంద్రమౌళీశ్వరునికి వివిధములైనటువంటి పూజా ద్రవ్యములతో చాలా వైభవంగా కాంచి పరమాచార్య స్వామి వారు ఆ పూజ జరుగుతుందన్నమాట. అనేకమైన వాద్యములు, తాళములు మరియు శంఖనాదము, ఢమరుకాలు ఇలా మ్రోగిస్తూ ఉండగా మంగళహారతి జరుగుతుంది. మహాస్వాముల వారికి ఒక ఆలోచన వచ్చింది. ఏదైతే ఈ శ్లోకములు ఉన్నాయో వాటిని చక్కగా వాద్య రూపంలో వినిపించడం జరగాలి అనేటువంటిది మహాస్వామి వారి సంకల్పం. అందుకు సంగీతంలో చాలా ప్రవీణుడైనటువంటి శ్రీ వాద్య రామచంద్ర అయ్యర్ అనేటువంటి ఆయన్ను పిలిపించి ఈ యొక్క అష్టకానికి, చరణశృంగరహిత శ్లోక అష్టకానికి నర్తన విధంగా వాద్యం ట్యూన్ చేయించారు. తర్వాత స్వామివారికి అనిపించింది, శ్రీ వాద్య రామచంద్ర అయ్యర్ నీవు దానికి తగినట్లుగా నటిస్తే బాగుంటుంది అన్నారు. స్వామి, నాకు అందులో ప్రవేశం లేదు, నాట్య కళలో నాకు ప్రవేశం లేదన్నారు. స్వాముల వారు అన్నారు, ఏం పర్వాలేదు, నేను నీకు విధానం చెప్తాను. కుమ్మరి వాళ్ళు కుండలు తయారు చేసేటప్పుడు ఆ మట్టి ఏదైతే ఉంటుందో ఆ మట్టి పైన వారు చక్కగా దాన్ని మట్టిని మృదువుగా చేసేటప్పుడు నాట్యం మాదిరిగా ఉంటుంది. నీవు వెళ్ళి అలా మట్టిని తీసుకొని కుమ్మరి వాడి మాదిరిగా దానిపై నిల్చొని వాద్య సమేతంగా శ్లోకం తగినట్లుగా నాట్యం నేర్చుకో అని స్వాముల వారు చెప్పారు. మరి స్వాముల వారి మాటను శిరసా వహించినటువంటి శ్రీ వాద్య రామచంద్ర అయ్యర్ గారు అదేవిధంగా దాంట్లో నాట్య ప్రావీణ్యత సంపాదించి స్వాముల వారి ముందుకు వచ్చారు. 29 ఆగస్టు 1892లో శ్రీ రామచంద్ర శాస్త్రి గారు స్వాముల వారు చాతుర్మాస్య సందర్భంలో ఒక ప్రదోషకాలంలో ఈ నర్తనం చేసి పరమేశ్వరునికి అర్పణం చేశారు. అప్పుడు చాలా సంతోషించిన స్వాముల వారు, ఇంక మీదట ఈ నాట్యాన్ని బయట అందరి ముందు కూడా ప్రదర్శించకూడదు, ఈ పవిత్రతను కాపాడాలి మనం, అందుకే కేవలం ప్రదోష సమయంలో నా ఉత్తరు తీసుకొని నీవు నాట్యం చేయాలి, ఇంకెక్కడ కూడా ప్రదర్శించకూడదు అని స్వాముల వారు చెప్పారు. అంటే మహాస్వాముల వారికి ఆ విధంగా నటరాజుడికి చక్కనైనటువంటి నాట్యతో కూడిన ఆ యొక్క చిదంబర నాట్యము తగినట్టుగా నాట్యాన్ని స్వాముల వారు ఏర్పాటు చేశారనమాట. మహాస్వాముల వారికి పరమేశ్వరుడు అంటే ఎంతో ఆనందం. ఆ యొక్క పరమేశ్వరుని అలంకారం ఆ సమయంలో ఎవరైతే వచ్చి స్వాముల వారిని దర్శించుకుంటారో చంద్రమౌళీశ్వరుణ్ణి, యోగలింగాన్ని, వారి సమస్త కోరికలు కూడా నెరవేరుతాయని శ్రీవారు చెప్పేవారు. స్వాముల వారు ఒకసారి చాతుర్మాస సమయంలో ఒక వేద సభను ఏర్పాటు చేశారు. దేశంలో ఉన్నటువంటి అనేక శాఖలు ఏవైతే ఉన్నాయో ఆ శాఖలు, దానికి సంబంధించినటువంటి వేద వాంగ్మయం సంబంధించిన అందరినీ కూడా ఆ సభలో పాల్గొనడానికి ఏర్పాట్లు చేశారన్నమాట. కారణం ఏంటంటే అనేక వేల సంవత్సరాలుగా వస్తున్నటువంటి వేద పరంపర అనేక శాఖలు కాలగమనంలో లుప్తమైపోతున్నాయి. వాటిని వెలికి తీసుకురావడం, వేద ధర్మాన్ని సుప్రతిష్ఠ చేయడం మహాస్వాముల వారి సంకల్పం. అందుకోసమే సమయము చూసుకొని అప్పుడప్పుడుగా వేద సభలు ఏర్పాటు చేసేటువంటి వారు. ఇప్పటికే వేద సభల కాంచి కామకోటి పీఠంలో మహాస్వాముల వారి సంకల్పం ప్రకారం జరుగుతూనే ఉన్నాయి. ఒకానొకసారి ఆ వేద సభల్లో పాల్గొనడానికని గుంటూరు నుండి ఒక ఆయన వచ్చాడు. ఆయన అవిటివాడు పాపం. ఆయన భార్య తన భర్త సేవలో ఎల్లప్పుడూ నిమగ్నమై ఉన్నటువంటి ఆమె సహాయంతో ఆ పండితుడు ఆ సభకు వచ్చాడు. అందరూ అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఇటువంటి అంగవైకల్యం ఉన్నా కూడా అతనికి వేదం పైనటువంటి శ్రద్ధ, కాంచి కామకోటి పరమాచార్య స్వాముల వారిపై ఉన్నటువంటి వినయ విధేయతలను ఎందరో చూసి సంతోషించారు. ఆ సభలో ఆ యొక్క వేద పండితుడు తనకు ఇచ్చినటువంటి ఏదైతే
సదస్సులో ఇచ్చిన విషయాన్ని చాలా చక్కగా ఆయన దాన్ని ఏర్పాటు చేసి దాన్ని చేశాడనమాట. అందరూ అక్కడ ఉన్న వాళ్ళంతా సంతోషించారు. తదుపరి ఏం చేశారు, ఆయన భార్యను చూసి స్వాముల వారు చాలా సంతోషించారు. ఆమె ఈ కాలంలో కూడా ఈ విధంగా పతివ్రత ధర్మాన్ని కొనసాగిస్తుందని సంతోషించి ఆమె దగ్గరికి పిలిచి ఆశీర్వాదం చేశారు. వచ్చిన వారందరూ కూడా ఎంతో సంతోషించారు. అప్పుడు స్వాముల వారు ఆ సదస్సులో ఉన్న వారితో అన్నారు, ఎవరైతే పతివ్రతాలు ఈ విధంగా భర్త సేవలో తమ జీవితాన్ని కొనసాగిస్తారో వారు పలికిన పలుకులు ఎప్పుడు కూడా పొల్లుపోవు, అనగా అసత్యం కావు అన్నారు స్వామివారు. అప్పుడు ఆమెను దగ్గరికి పిలిచి ఆశీర్వాదం చేసి స్వాముల వారు అన్నారు, నీవు నా గురించి ఏదైనా ఒక మాట చెప్పు అన్నారు. ఆమె స్వామివారు దండం పెట్టుకొని, మీలాంటి వారు మీకు చెప్పేంత గొప్పదాన్ని కాదు స్వామి అంటే, లేదు నేను చెప్తున్నాను కదా, నా గురించి చెప్పమన్నారు. ఆమె అన్నది, స్వామి మీరు నడయాడు దైవం అంది. అంటే ఈ మాట కొన్ని సంవత్సరాల కిందట పూర్వంలో మాట ఇది. ఇప్పుడైతే అందరూ ప్రతి ఒక్కరు కూడా నడిచే దైవం అంటారా, నిజమే. ఆ కాలంలో అప్పట్లో ఇంకా అది లేదు. స్వాముల వారు సరే పర్వాలేదు, ఇంకేదైనా చెప్పు అన్నారు. అప్పుడు ఆమె అన్నది, మీరు సమస్త భక్తులను మీ హృదయంలో పెట్టుకుంటారండి. పర్వాలేదులే, అది ఇంకేముంది, అది సహజమే, ఇంకేదైనా చెప్పు అన్నారు. అప్పుడు ఒకసారి తన భర్తకు నమస్కారం చేసి స్వాముల వారికి నమస్కారం చేసుకొని కళ్ళు మూసుకొని ఒక్కసారి అంది, స్వామి మీరు పూర్ణంగా 100 సంవత్సరాలు జీవిస్తారు, అయితే 4 నక్షత్రాలు తక్కువ అంది. ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాలి, స్వాముల వారు కాంచి పరమాచార్య స్వాముల వారు జన్మించిన ఇంగ్లీష్ తారీఖు 25/1894. వారు సిద్ధి పొందిన సమయం ఆంగ్ల సంవత్సరం ప్రకారం 8 జనవరి 1994. కరెక్ట్గా 4 నెలల ముందు, అంటే 100 సంవత్సరాలు ఇంకా 5 నెలలు తక్కువ ఉండగా స్వాముల వారు సిద్ధి పొందారు. ఇది చాలా ఏళ్ల కిందట జరిగిన మాట. ఇక్కడ మనం ప్రశ్నించవలసిన విషయం ఏమిటంటే, ఎవరైతే సతీమణి తన భర్త యొక్క యోగక్షేమాలు చూసుకుంటూ ధర్మయుతంగా జీవనం చేస్తూ ఆధ్యాత్మిక విచారంలో జీవనాన్ని ఎవరు కొనసాగిస్తారో వారు తప్పక మహాపురుషుల యొక్క ఆశీర్వాదాలు పొందుతారని ఈ సంఘటన ద్వారా మనకు రుజువు అవుతుంది. అందుకే వేదం చెప్తుంది, మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచారదేవోభవ అని. తల్లిదండ్రులను సేవించుకోవాలి, అత్తమామలను సేవించుకోవాలి, గురువుని సేవించుకోవాలి. ఏదైతే మన ధర్మం ఆర్షధర్మం ప్రతిపాదిస్తుందో దాని ప్రకారం ఎవరైతే నడుచుకుంటారో వాళ్ళు సమస్త తపస్సులు చేసినటువంటి ఫలితాన్ని పొందుతారని మహాస్వాముల వారు ఈ నిదర్శనం ద్వారా లోకానికి చాటి చెప్పారు. కావున మనమందరూ కూడా మన హృదయంలో సర్వస్తమైన కుటుంబ బాధ్యతలు ఏవైతే ఉన్నాయో ఆ కుటుంబ బాధ్యతను మనం సక్రమంగా నిర్వర్తిస్తూ అదే ఒక తపస్సుగా, గృహమే ఒక దేవాలయంగా భావించి మన యొక్క సత్కర్మలన్నింటినీ నెరవేరుస్తూ ఆ సత్కర్మల యొక్క ఫలితాన్ని అంతటిని నిష్కామ కర్మంగా ఎవరు చేసుకుంటారో వారు తప్పకుండా భగవద్ అనుగ్రహము, సద్గురు కృప అనుగ్రహాన్ని పొందుతారు అని ఎంతమా సందేహం లేదని మనం ఈరోజు ఆ మహాస్వాముల వారి యొక్క సందేశం ద్వారా తెలుసుకుంటున్నామని చెప్తూ ఈ యొక్క వాక్పుష్పములన్నింటినీ కూడా మహాస్వాముల వారి దివ్య చరణారం నిరహంకారంగా సమర్పిస్తూ సెలవు తీసుకుంటాను. ఇట్లో వ్యాఖ్యాత మీ ప్రియతమ నివర్తి నాగభూషణ శర్మ. హర హర శంకర జయ జయ శంకర, హర హర శంకర జయ జయ శంకర, హర హర శంకర జయ జయ శంకర.